గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్ లో రంగురంగుల పూల జాతర మొదలైంది. సబర్మతి రివర్ ఫ్రంట్ వద్ద 14వ అంతర్జాతీయ ఫ్లవర్ షోను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వైభవంగా ప్రారంభించారు. ఈ ఏడాది భారత్ ఏక్ గాథా అనే ప్రత్యేక థీమ్ తో రూపొందించిన ఈ ప్రదర్శన కేవలం పూల ప్రదర్శనగానే కాకుండా భారతీయ సంస్కృతికి అద్దం పడుతోంది. ఈ ఫ్లవర్ షో వరుసగా 3వ ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకొని రికార్డుల హ్యాట్రిక్ ను నమోదు చేసింది. ఈసారి ఏకంగా 2 విభిన్న విభాగాల్లో గిన్నిస్ రికార్డులను కైవసం చేసుకోవడం విశేషం. ప్రకృతి అందాలకు అద్భుత నైపుణ్యం తోడైతే విజయం ఎలా ఉంటుందో ఈ ఫ్లవర్ షో నిరూపించింది. దాదాపు 30 లక్షలకు పైగా స్వదేశీ విదేశీ పుష్పాలతో రివర్ ఫ్రంట్ ప్రాంతం ఒక నందనవనంలా మారిపోయింది. 1.20 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 170కి పైగా భారీ పూల ఆకృతులు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ ఏడాది ఫ్లవర్ షోలో ప్రధాన ఆకర్షణ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ పుష్ప చిత్రం. సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ ఆకృతి ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లవర్ పోర్ట్రైట్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. దీనితో పాటు 30 మీటర్ల వ్యాసంతో రూపొందించిన భారీ ఫ్లవర్ మండలా కూడా మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది డబుల్ రికార్డులతో తన రికార్డుల పరంపరను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. ఈ అద్భుత విజయంపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, గుజరాత్ రాష్ట్ర నిర్వహణ సామర్థ్యానికి, పౌరుల సృజనాత్మకతకు దక్కిన గౌరవమని ఆయన కొనియాడారు. వరుసగా 3వ ఏడాది గిన్నిస్ వేదికపై నిలవడం రాష్ట్రానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ ఘనతపై అహ్మదాబాద్ పౌరులను, అధికారులను అభినందించారు. ఈ ఫ్లవర్ షో ప్రకృతి పట్ల ఉన్న ప్రేమను, సమాజ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన ప్రశంసించారు. భారతీయ సంస్కృతిని, జాతీయ ఐక్యతను చాటుతూ ప్రపంచ వారసత్వ నగరమైన అహ్మదాబాద్ కు ఈ వేడుక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది.